హలో ఫ్రెండ్స్ ఎట్లా మీరు బాగున్నారు గుడ్ టైం వేస్ట్ చేయకుండా డ్రామాలు కలుపుతాం. డ్రామా స్టార్టింగ్లో ఇరవై కదా తన ఆఫీస్కి వెళ్ళి తన ఫ్రెండ్ తోటి ఇంకా ఒక షూటింగ్ జరుగుతూ ఉంటుంది. వాళ్ళ ఆఫీస్లోనే ఒక డాక్టర్ కావాలంటాడు కదా. ఇంకా హీరోయిన్ ఉంది కదా అతనితోటి యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. అప్పుడు ఉంది కదా వాళ్ళ ఇద్దరు యాక్టింగ్ చేయడం చూసి ఇంకా ఫోటోలు తీసి ఉంటుంది. ఇంకా హీరో దగ్గరికి వెళ్ళి చెప్తూ ఉంటుంది, నీ వైఫ్ ఉంది కదా వేరే అబ్బాయితో ఉంది చూడని అంటుంది. హీరో కదా ఇదంతా చూడగానే ఇంక హీరోని ఆఫీస్ దగ్గరికి వెళ్ళిపోయి అంటే హీరో కూడా చూసి ఉంటాడు. ఇంక హీరో ఉన్నాడు కదా తన దగ్గరికి వెళ్ళి అంటూ ఉంటాడు, తిను నా వైఫ్ నుంచి దూరంగా ఉన్నాడని అంటూ ఉంటాడు. హీరోని అంటుంది, నువ్వేంటి ఇక్కడ ఆయన కూడా ఇతను ఓన్లీ యాక్టింగ్ చేస్తున్నాడు ఇంకేం కాదు డాక్టర్ లాగా అని అంటూ ఉంటుంది. ఇంక హీరో అంటుంటాడు, నేను కూడా తనలాగా బాగా యాక్టింగ్ చేయగలను, నేను యాక్టింగ్ చేస్తున్నానని అంటూ ఉంటాడు. కానీ హీరోని ఉంది కదా ఇంకా యాక్టర్ చెప్తూ ఉంటుంది, నువ్వు నీకు డాక్టర్ ఎలా యాక్టింగ్ చేయాలో తెలియదు కదా, నువ్వు మా ఇంటికి వచ్చేసి నా హస్బెండ్ చూసుకుని నేర్చుకోవచ్చని అంటూ ఉంటుంది. ఇంక హీరోకి మాత్రం చాలా కోపం వస్తుంది, జల్సిగా ఫీల్ అవుతూ ఉంటాడు. హీరోని ఉంది కదా అతన్ని ఇంటికి తీసుకుని వచ్చి ఉంటుంది. హీరోకి మాత్రం చాలా కోపం వస్తున్నది, నువ్వు ఎందుకు ఇంతనే ఇంటికి తీసుకుని వచ్చా అని అంటూ ఉంటాడు. హీరోయిన్ ఉంది కదా హీరోకి చెప్తానది, ఆ డాక్టర్ నాకు యాక్టర్ అతను ఎంత అందంగా ఉన్నాడని అంటూ ఉంటుంది. ఇంకా చాలా బాగున్నాడని అంటుంది. హీరో ఉన్నా కదా రూమ్లోకి వెళ్ళి తను చెక్ చేస్తూ ఉంటాడు. నేను కూడా అందంగానే ఉన్నాను కదా, ఇంక హీరో ఉన్నా కదా డ్రెస్ వేసుకుని ఉంటాడు. ఇంక హీరోయిన్ ఉంది కదా నన్ను చూస్తుంది, ఇంకా అతను చూడలేదని అనుకుంటూ ఉంటాడు. హీరోని ఇంకా యాక్టర్తో మాట్లాడుతుంది కానీ హీరో ఉన్నా కదా హీరోని డిస్టర్బ్ చేస్తుంటాడు. హీరోని అంటుంది, నీ పని ఎక్కడైనా చేసుకోవచ్చు కదా, ఇక్కడ ఎందుకు చేసుకున్నావు అని అంటూ ఉంటుంది. హీరోకి మాత్రం చాలా కోపం వస్తున్నది. ఇంక హీరోయిన్ ఉంది కదా యాక్టర్ అడుగుతూ ఉంటుంది, మన ఇద్దరం డ్రింక్ చేస్తామా, ఆయనకున్న నా ఇంట్లో డ్రింక్ చేస్తే నాకు చాలా హ్యాపీగా ఉంటుందని అంటూ ఉంటుంది. హీరోకి మాత్రం విషయంలో కానీ చాలా కోపం వస్తుంది. ఆయన కూడా వేరే పర్సన్తో డ్రింక్ చేయడం ఏంటి, నేను అస్సలు ఊరుకోనని అంటూ ఉంటాడు. ఇంకా వీళ్ళిద్దరుగా గొడవ పడుతూ ఉంటాడు. యాక్టర్ ఉన్నారు కదా ఇదంతా చూసి అక్కడి నుంచి పారిపోయి ఉంటాడు. హీరో ఉన్నాడు కదా హీరోని ఫ్రాక్ అని పిలుస్తూ ఉంటాడు. హీరోని కూడా తక్కువ అంటే డాగ్ అని పిలుస్తూ ఉంటుంది. హీరో కూడా అంటూ ఉంటాను, ఫ్రాక్లోనే ఉంటావు, ఫ్రాక్లకు మాట్లాడుతావు అని అంటుంటాడు. హీరోని కూడా ఇంక హీరోని అంటూ ఉంటుంది. వీళ్ళిద్దరు కదా ఫైటింగ్ చేసుకుంటూ ఉంటాడు. రాణి ఉంది కదా ఇంకా హీరోయిన్ ఫిల్మ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అతను వచ్చింటాడు కానీ చాలా లేట్ అయిపోయింటుంది. ఇంకా తను ఉంది కదా చాలా హ్యాపీగా ఉంటుంది, బొకాయి కూడా ఇస్తూ ఉంటుంది. కానీ హీరోయిన్ ఫ్రెండ్ ఉంది కదా బొకాయి వేయాలి కానీ తినే ఇస్తూ ఉంటుంది. వీళ్ళిద్దరు ఉన్న కదా మాట్లాడుకుంటూ ఇంకా డిన్నర్ కూడా చేస్తూ ఉంటాడు. ఇంకా వీళ్ళిద్దరి మధ్యలో క్యూట్ మూమెంట్ కూడా ఉంటుంది, చాలా బాగుంటుంది. హీరో ఉన్నారు కదా తన ఫ్రెండ్ చెప్తాంటాడు, హీరోని ఎందుకు కదా నన్ను అసలు పట్టించుకోవట్లేదు, నా వైఫ్ చూడలేదని అంటూ ఉంటాడు. ఇంకా తన ఫ్రెండ్ అంటూ ఉంటాడు, నీ వైఫ్ నీ గురించి ఆలోచించాలంటే తనకి ఎక్కువ గిఫ్ట్స్ ఏదైనా చెయ్యని అంటాడు. హీరో కూడా ఐడియా నచ్చి ఉంటుంది. ఇంకా హీరోకి తెలిసి ఉంటుంది ఈరోజు హీరోని బర్త్డే అని. హీరో ఉండడు కదా ఇంట్లోనే మొత్తం అంతా డెకరేషన్ చేస్తూ ఉంటాడు. ఇంకా టెడ్డీ బేర్తో నుంచొని ఉంటాడు. చాలా లేట్ అయిపోయింది, హీరోని ఎందుకు రాలేదు. హీరో ఉన్న కదా అక్కడే పడుకొని ఉంటాడు. అప్పుడు హీరోని ఎందుకు వచ్చింటుంది. హీరో అంటుంటాడు, సారీ లేట్ అయినందుకు. ఆయనకు కూడా మొత్తం సర్ప్రైజ్ ఫేస్ట్ అయిపోయింది, హ్యాపీ బర్త్డే అని ఇంకా తను మిస్ చేస్తుండే. కానీ హీరోని అంటుంది, ఇవేమీ వద్దు థ్యాంక్ యూ నాకు ఇవంతా చేసినందుకని. ఇంకా హీరోని ఎందుకు కదా ఏమీ మాట్లాడకుండా బయటకు వచ్చేసింది. హీరోని కదా బర్త్డేకి ఒక కాయిన్ ఇచ్చి ఉంటాడు కదా అది చూసుకుంటూ ఇది మన హీరోని ఇచ్చి ఉంటుంది. కానీ హీరోయిన్ కదా చిన్నప్పటి నుంచి చాలా జాగ్రత్తగా ఉంచుకొని ఉంటాడు. కానీ మన హీరోయిన్కి ఈ విషయం తెలియదు కదా. ఇంకా హీరోయిన్ కదా తెలియకుండా కాయిన్ ఉంది కదా స్లిప్ అయిపోయింది, దానికోసం వెతుకుతూ ఉంటుంది. ఇంకా హీరో ఉన్నాడు కదా ఆలోచిస్తుంటాడు, నేను పెద్ద సర్ప్రైజ్ ఇచ్చాను, ఆయన కూడా తనకి ఏమీ హ్యాపీగా లేదని అనుకుంటూ ఉంటాడు. హీరో ఉన్నాడు కదా హీరోయిన్ వాళ్ళ బెదరికి ఫోన్ చేసి ఈరోజు హీరోయిన్ బర్త్డే కదా అని అంటూ ఉంటాడు. హీరోయిన్ బర్త్డే అంటున్నా, అవును ఈరోజు హీరోయిన్ బర్త్డే, ఆయన కూడా ఇది నాకు గుర్తులేదు, ఎందుకంటే హీరోయిన్ ఉంది కదా ఎప్పుడు తన బర్త్డే ఉంది కదా సెలబ్రేట్ చేసుకోదు, ఎందుకంటే ఆ రోజు తన సిస్టర్ ఉంది కదా లేదు తను ఆ రోజు చనిపోయిందని అంటుంటాడు. అందుకనే ఆ రోజు అంతా చాలా బాధగా ఉంటుంది, ముందు వెనుక కూడా. ఇంక హీరో ఆలోచిస్తూ ఉంటాడు, నేను ఎంత మిస్టేక్ చేశాను, తను చాలా బాధ పెట్టానని అనుకుంటూ ఉంటాడు. ఇంక హీరో ఉన్నారు కదా హీరోని వెతకడానికి వెళ్తూ ఉంటాడు. హీరోని కాయిన్ కోసం వెతుకుతూ ఉంటుంది. హీరో అంటుంటాడు, ఆ కాయిన్ కోసం ఏం వెతకని అవసరం లేదని అంటూ ఉంటాడు. హీరోని కూడా కొద్దిగా హెల్త్ కూడా బాగోలేదు. హీరో ఉన్నా కదా తనని ఇంటికి తీసుకుని వచ్చేయండి, ఇంకా మెడిసిన్ కూడా ఇచ్చేయండి. కానీ హీరోయిన్ గా చాలా సైడ్గా ఉంటుంది, ఇంకా అలా పడుకొని ఉంటుంది. ఇంకా హీరోయిన్ ఎందుకు కదా ఆలోచిస్తుంటుంది, హీరో ఉన్నా కదా కాయిన్స్ ఎందుకు ఇచ్చారా అని అనుకుంటూ ఉంటుంది. తనకేమీ గుర్తు రావట్లేదు. నెక్స్ట్ మన హీరోని ఎందుకు కదా హీరో ఇచ్చిన కాయిన్ ఎందుకు కదా ఏదోలాగా వెతికి ఇంకా దొరికి ఉంటుంది. ఇంకా హీరోని అనుకుంటూ ఉంటుంది, హీరో కాయిన్ ఇచ్చాడు కదా ఏదో ఒకటి స్పెషల్ ఉందిలే అని అనుకుంటూ ఉంటుంది. ఇంక హీరోని ఎందుకు రూమ్లోకి వెళ్ళినప్పుడు ఒక పేపర్స్ ఉండగా చిరిగిపోయి ఉంటాయి. అంటే మన హీరో కదా తన మనసులో ఫీలింగ్ ఇంకా నేను కూడా నేను లవ్ చేస్తున్నానని ఇంక చెప్పబోయి ఉంటాడు. కానీ హీరోనికి ఆ రైటింగ్ అర్థం కాలేదు, చంపేసి ఉంటాడు కదా. ఇంకా ఏదో అనుకుని హీరో కదా నాకు డివోర్స్ చేయాలనుకుంటున్నాడు, ఇంకా అతన్ని కూడా దూరంగా ఉంచాలని అనుకుంటూ ఉంటుంది. హీరో ఉన్నాడు కదా హీరోని దగ్గరికి వచ్చి మనం ఫ్రీగా ఉంటే బయటికి వెళ్తామని అంటూ ఉంటాడు. ఏంటంటే లేదు నాకు చాలా వరకు నేను వెళ్ళాలని ఇంకా వెళ్ళిపోయి ఉంటుంది.
ఈరోజు వాళ్ళ ఫ్రెండ్ ఇంకా రాణి ఉంది కదా, వీళ్ళిద్దరు కూడా రొమాన్స్ స్టార్ట్ ఉంటుంది ఆఫీస్లోని. ఇంకా ఎవరికి తెలియకుండా వీళ్ళిద్దరు కదా ఇంకా నోట్స్ తోటి ఇంకా లవ్ లెటర్ పంపుతూ ఉంటాడు. ఇంకా కొద్దిగా ప్రాబ్లం ఏంటిది, కానీ ఈరోజు నా ఫ్రెండ్ అనగా ఏదోలాగా ఎవరికి తెలియనట్టు చేసి ఉంటాడు. వీళ్ళిద్దరు అనగా చాలా హ్యాపీగా క్యూట్ మూమెంట్ కదా ఉంటుంది వీళ్ళిద్దరి మధ్యలో. ఇంక వీళ్ళిద్దరు కదా అనిమల్స్ దగ్గరికి వెళ్ళి బాగా ఆడుకుంటూ ఉంటాడు, హ్యాపీగా ఉంటాడు. హీరోని ఇంకా అనుకుని ఉంటుంది హీరోని పట్టించుకోకూడదు అని. కానీ హీరోని కదా తన ఆఫీస్కి వచ్చి ఉంటాడు. నీ పని అయిపోతే మన ఇద్దరం వెళ్తామని అంటూ ఉంటాడు. హీరోని అంటుంది లేదు నా వర్క్ అవ్వలేదని అంటాడు. హీరో అంటుంటాడు సరే అయితే నేను వెయిట్ చేస్తాను నీకోసమని అంటుంటాడు. హీరోని అంటుంది ఎందుకు నీకు వెయిట్ చేయడం నువ్వు వెళ్ళొచ్చని అంటుంది. ఇంక హీరో ఉన్నాడు కదా వెళ్ళడు, అక్కడే ఉంటాడు. ఇంక హీరోని ఇంకా హీరోకి తెలియకుండా ఇంకా వెళ్ళిపోతూ ఉంటుంది తొందరగా లిఫ్ట్ దగ్గరికి. కానీ లిఫ్ట్ ఉంది కదా రాలేదు. అప్పుడే హీరో ఉన్నాడు కదా అక్కడికి వచ్చి ఉంటాడు. హీరోని అంటుంది నేను పైన వాష్రూమ్ ఉంది కదా అక్కడికి వెళ్తున్నాను అని అంటుంది. హీరో అంటుంటాడు ఎందుకు నా నుంచి దూరంగా పారిపోవాలనుకున్నా అని అంటుంది. హీరోని అంటుంది ఏమీ లేదని అంటుంది. హీరో అంటుంటాడు నీతో నేను ఇంపార్టెంట్ విషయం మాట్లాడానని అంటుంటాడు. హీరోని అంటుంది నాకు తెలుసు నువ్వు నాకు డివోర్స్ చేయాలనుకుంటున్నావు, నేను మాత్రం నీతో ఉండనని ఇంకా తొందరగా వెళ్ళిపోవాలనుకుంటుంది. హీరో అంటుంటాడు నాకు తెలుసు నువ్వు నన్ను రియల్గా ప్రేమిస్తున్నావని, నేను తప్పుగా అర్థం చేసుకున్నాను రియల్గా సారీ అని అంటూ ఉంటాడు. ఇంకా తనని కిస్ చేసి అంటాడు. ఫస్ట్ టైం అని హీరో కదా హీరోని కిస్ చేసి ఉంటాడు. హీరోనిగా హీరోని ఇంకా తన ఆఫీస్ దగ్గర దింపడానికి వచ్చి ఉంటుంది. ఇంకా మిగతా అమ్మాయిలు ఉన్నారు కదా హీరోకి గిఫ్ట్ ఇస్తుంటాడు. హీరోని మాత్రం ఇదంతా చూసి జెల్సీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంక హీరోని అంటే నువ్వు మిగతా వాళ్ళందరూ చెప్పలేదని నేను నీ వైఫ్ అని ఇంక హీరోని అందరి ముందు కిస్ చేసి ఉంటుంది. ఇంక మిగతా వాళ్ళందరూ కదా ఇదంతా చూసి షాక్ అయిపోయి ఉంటాడు. హీరోని మిగతా వాళ్ళందరూ చెప్తుంటే నేను తన వైఫ్ అని అంటూ ఉంటుంది. ఇంకా రాని హీరో అనే ఫ్రెండ్ ఉన్నాడు కదా ఇద్దరు ఇంకా లవ్ చేసుకుంటూ ఉంటారు. కానీ ఎవరికి తెలియకుండా సీక్రెట్ గా లవ్ చేసుకుంటూ ఉంటారు. ఇలా సాగుతూనే ఉంటుంది. హీరో ఇద్దరు ఉన్నారు కదా డిన్నర్కి వెళ్ళి ఉంటాడు. హీరో సార్ ఉన్నాడు కదా వచ్చి ఉంటాడు ప్రొఫెసర్. ఇంక హీరోని ఉంది కదా ఇంకా మొత్తం అందరితో చాలా మంచిగా మాట్లాడుతుంది. ఒక అమ్మాయి ఉంది కదా హీరోకి చెప్తుంటది ఒక డిష్ ఉంది కదా ఇలా పెట్టని అంటుంటది. హీరోకి మాత్రం ఇదంతా చూసి చాలా కోపం వస్తుంది. నీకు చేతులు లేవండి నువ్వు పెట్టుకోలేవా అని అంటూ ఉంటుంది. ఇంక హీరోని ఉంది కదా తన మనసులో అనుకుంటుంది తన వాష్రూమ్కి వెళ్ళగా చాలా కోపం వస్తుంది. ప్రతి అమ్మాయిలు ఉన్నారు కదా నా హస్బెండ్ వైపు ఎందుకు పడతాడు నాకు చాలా కోపం వస్తుంది అని అంటూ ఉంటుంది. ఇంకా వాష్లో గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్ మీ అందరికీ ఒక విషయం చెప్పాలి, నేను ఇంకో డ్రామా అప్లోడ్ చేస్తున్నాను కదా అది డైలీ 2 వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. ఏంటంటే నేను అది ఎందుకు లేట్గా అప్లోడ్ చేస్తున్నాను అంటే ఫస్ట్ నేను ఎడిటింగ్ చేయాలి, తర్వాత వాయిస్ ఓవర్ ఇవ్వాలి, తర్వాత నేను డౌన్లోడ్ చేసి మళ్ళీ తర్వాత నా ఛానల్ అప్లోడ్ చేయాలి. అది అయిపోయాక మళ్ళీ నెక్స్ట్ నేను యాడ్స్ కూడా పెట్టుకోవాలి. అది చాలా ఎక్కువ పెద్ద ప్రాసెస్. ఇంకా అది పెట్టుకుంటే మనకి వర్క్ చేసే వాళ్ళకి ఉంటుంది కదా శాలరీ పడుతుంది కదా అలాంటిది అర్థం చేసుకోండి, ఎక్కువ చెప్పలేను. అందుకని లేట్గా అవుతుంది, నాకు కుదురు కూడా ఉండట్లేదు దీనివల్ల. అది కాకుండా ఎందుకు అంటే డైలీ ఒక వీడియో అప్లోడ్ చేస్తే అయిపోయేది, కానీ నేను 2 వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. ఎడిటింగ్ చేయాలి, వాయిస్ ఓవర్ చేయాలి, తర్వాత దాన్ని డౌన్లోడ్ చేయాలి, మళ్ళీ తర్వాత అప్లోడ్ చేయాలి, తర్వాత మళ్ళీ యాడ్స్ కూడా పెట్టుకోవాలి. చాలా ప్రాసెస్ ఉంటుంది తెలుసా. అందుకని కొద్దిగా వెయిట్ చేయండి. థంబ్నెయిల్ కూడా క్రియేట్ చేసుకోవాలి. ఒకవేళ మీరు ఏమైనా కావాలని నేను అప్లోడ్ చేయట్లేదని అనుకోవచ్చు, అలా కాదు. నేను ఓన్లీ నా వర్క్ వల్ల అసలు టైం కూడా ఉండట్లేదు, అందుకనే కొద్దిగా అర్థం చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ కడతాం, నెక్స్ట్ వీడియో కూడా వస్తుంది, కొద్దిగా వెయిట్ చేయండి. బాయ్.